హాయ్ హాయ్ ఎక్కడికి వెళ్తున్నాం? we are going for camping, new year celebrations, new year evening celebrations. ఎస్. అక్కడ రోడ్ది డౌట్ ఏంటిది ఏం గ్యాప్? హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను లైఫ్ అండ్ వ్లాగ్స్. నేనైతే దుబాయ్లో లేనండి, నేను బెంగళూరులోనే ఉన్నాను. బట్ ఏమంటే తను అక్కడ ఉన్నారు కాబట్టి అక్కడ నుంచి నాకు వీడియోస్ పంపిస్తారు. సో అవి నేను మీకు చూపిద్దామని చెప్పి నా కోసం తను వీడియోస్ అన్ని పంపిస్తే నేను మీకోసం ఎడిట్ చేసి పెడుతున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి వాళ్ళు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి అని చెప్పనేసి ఆల్వత్బా అనే ఒక ప్లేస్ దగ్గరికి వెళ్తున్నారు. అది అబుదాబి దగ్గరలో ఉంటుంది. ఆ ప్లేస్ దగ్గరికి వెళ్తున్నా. అక్కడ ఏంటి అంటే ఫైర్ వర్క్స్ అనేటివి ఫ్రీగా చూడొచ్చు మనం. అంటే ఇంకా దుబాయ్లో ఎలా అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అన్ని ఫైర్ వర్క్స్ తోనే ఉంటాయి. లైక్ బుర్జ్ ఖలీఫా దగ్గర కానీ ఇంకా కొన్ని మెయిన్ ప్లేసెస్ ఉంటాయి కదా, అక్కడ మనం ఫ్రీగా ఫైర్ వర్క్స్ అనేటివి చూడొచ్చు. మనకేం ఎంట్రీ ఫీ అలా ఏమి ఉండదు. అండ్ ఫుడ్ వచ్చేసి అక్కడ వీళ్ళు వెళ్ళిన చోట అయితే ఫుడ్ అనేది అయితే ఏం స్టాల్స్ అలా ఏం లేదంట. జస్ట్ నార్మల్ గానే మనమే తీసుకెళ్ళాలి. ఫుడ్ ఐటమ్స్ అన్ని మనమే అక్కడే అంటే లైక్ వండుకోవచ్చు. నైట్ అంతా అక్కడే టైం స్పెండ్ చేస్తారు వాళ్ళు. మంచిగా ఎంజాయ్ చేసి మార్నింగ్ రిటర్న్ వస్తారు. బికాజ్ ఎందుకంటే అక్కడ ట్రాఫిక్ జామ్ కూడా అలా ఉంటది. అందరూ వస్తుంటారు కదా చుట్టుపక్కల వాళ్ళు అంతా కొత్తగా, అంటే ఫస్ట్ టైం చూసే వాళ్ళు కావచ్చు, లేకపోతే వెకేషన్కి వచ్చిన వాళ్ళు కావచ్చు, చాలా మంది వస్తుంటారు కాబట్టి ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. సో వాళ్ళు నైట్ అంతా అక్కడే స్టే చేసి మార్నింగ్ రిటర్న్ వచ్చారంట. అండ్ ఇప్పుడు మీకు చూపిస్తుంది వచ్చేసి అదే, అంటే దానికి వెళ్ళడానికి వేసిన డెకరేషన్ అదంతా అనమాట. రోడ్లో నుంచి మొత్తం డెకరేట్ చేశారు. ఎక్కడికి వస్తున్నావు? ఇదే ఆ ప్లేస్, ఎక్కడైతే ఇందాక చెప్పాను కదా అల్వత్బా అని, ఆ ప్లేస్ అన్నమాట. ఇక్కడ డ్రోన్ షో వేశారు అండ్ లేజర్ షో కూడా వేశారు. లేజర్ షో అంటే లైక్ అక్కడ కనిపిస్తున్నాయి కదా అలా. డ్రోన్ షో అండ్ ఫైర్ వర్క్స్ అనేవి చాలాసేపు వేశారనమాట. ఆ ఫైర్ వర్క్స్లో 62 minutes గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అయితే వచ్చిందంట. దానికోసమే వాళ్ళు అది పెట్టారంట కూడా. అండ్ ఈ డ్రోన్ షోలో వచ్చేసి ఓల్డ్ అబుదాబి కింగ్ అండ్ న్యూ అబుదాబి కింగ్ అంటే ప్రెసిడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ ఫేసెస్ కూడా డ్రోన్ షోతో చూపించారు. అండ్ నాకైతే చాలా బాగా అనిపించింది. మేబీ దగ్గర ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేసి ఉండేదాన్నేమో. అక్కడికి రీచ్ అవ్వడానికి నాకైతే అంటే ఎగ్జాక్ట్గా రూట్ అనేది తెలీదు, ఆ ప్లేస్ వరకే తెలుసు. సో నేను అంతవరకే చెప్తున్నాను. సో ఇంకా నుంచి వీడియో ఎండ్ వరకు చూడండి తప్పకుండా, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఎవరైతే అంటే దుబాయ్కి వెళ్ళి ఉంటే బాగుండు, అలా ఫైర్ వర్క్స్ చూసుంటే బాగుండు అని అనుకుని ఉంటారు కదా, వాళ్ళు తప్పకుండా చూడండి. డోంట్ మిస్, లైక్ వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫ్లవర్స్
సో చూసారు కదా వీడియో ఎండ్ వరకు. ఫైర్ వర్క్స్ అనేటివి ఎంత బాగున్నాయంటే నాకైతే చాలా బాగా నచ్చింది. డైరెక్ట్గా అదే చెప్పాను కదా, అక్కడే ఉండింటే ఇంకా బాగా ఎంజాయ్ చేసిండేదాన్ని మేము. అండ్ మా వాళ్ళైతే ఫుడ్ వాళ్ళే తీసుకెళ్లారు. సో నైట్ అంతా అక్కడే ఉన్నారంట. అండ్ మంచిగా ఎంజాయ్ చేసి మార్నింగ్ రిటర్న్ అయ్యారు. సో ఇంకా నేను కొత్త వ్లాగ్స్ చేస్తుంటాను, మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటే కూడా షేర్ చేయండి. తొందరగా 1K సబ్స్క్రైబర్స్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇఫ్ 1K హిట్ అయితే మాత్రం ఐ విల్ బీ గ్రేట్ఫుల్. సో ఇక్కడైతే మొత్తం అయిపోయింది 62 మినిట్స్. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.